అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా ఫిల్మ్ స్టూడియో. సిగ్గు లేకుండా నిజాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు మొదటి రాత్రి గురించి మాట్లాడుకుందాం. అంటే పెళ్ళైన ఫస్ట్ నైట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. పెళ్ళి కాని అమ్మాయిలు అబ్బాయిలు కూడా మొదటి రాత్రి గురించి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో కలలు కంటూ ఎన్నో ఆశలుగా ఎదురు చూస్తుంటారు. ఏంటి ఫస్ట్ నైట్ గురించి నువ్వు మాకు చెప్పాలా? మేము ఇలాంటివి వినడమే కాదు, ఇలాంటి ఎన్నో చేసేసామని అమ్మాయిలు అబ్బాయిలు కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది మీకోసం కాదండి, ఇంకా తెలియని వాళ్ళ గురించి పెళ్ళికని అమ్మాయిలు అబ్బాయిలు తెలుసుకుంటారనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. కొత్తగా పెళ్ళైన నూతన వధూవరులను శోభనం గదిలోకి పంపగానే కుర్రాలు ఎప్పటి నుంచో కోరికలతో ఆశలతో ఉన్నారు కదా అని చెప్పేసి మీ ఆవేశంతో ఉద్రేకంతో ఒకేసారి మీదడిపోయారు అనుకోండి, వారు ఏమనుకుంటారు? అమ్మాయి ఈడేదో సాడిస్ట్ గాడో పాపిస్ట్ గాడో రేపిస్టో అని మిమ్మల్ని బ్యాడ్గా అనుకునే అవకాశం ఉంది. అందుచేత అలా కంగారు పడకుండా ఒకరి గురించి ఒకరు ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మొదటి రాత్రి అనేసరికి కొత్తగా పెళ్ళైన కుర్రాలకి కొంత భయం ఏర్పడి అమ్మాయి దగ్గర ఎక్కడ చులకనైపోతావు అన్న భయంతో ఏదో చేసేయాలి, ఎక్కువసేపు చేయాలి, ఏదో సాధించాలనే ఉద్దేశంతో వీరు ట్యాబ్లెట్స్ అని ఇంజెక్షన్స్ అని తీసుకుంటూ ఉంటారు. అటువంటి ఎవరు కూడా తీసుకోకండి. ఎందుకంటే మొదట్లో అవి బాగానే ఉంటాయి, తర్వాత అయ్యేసరికి మీ జీవితాలు చిన్నాభిన్నం అయిపోతాయి. తర్వాత ఇద్దరూ కూడా సమస్యల్లో ఇరుక్కుంటారు. ముందుగా అమ్మాయి ఇష్టాలు అబ్బాయి, అబ్బాయి ఇష్టాలు అమ్మాయి తెలుసుకోవడంతో కొంతవరకు మీకు పరిచయం ఏర్పడుతుంది. అలాగే అనుబంధం కూడా పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన ఆ అమ్మాయి ఒక్కసారిగా తల్లిదండ్రులను, అన్నా చెల్లెల్ని, ఫ్రెండ్స్ని, ఉన్న ఊరిని అన్నీ వదిలేసి ఒక్కసారిగా ఇక్కడికి వచ్చి పడటంతో ఆ అమ్మాయి కూడా ఏదో కంగారుగా భయంగా బిడియంగా ఉంటుంది. కనుక ఆ భయాన్ని పోగొట్టే బాధ్యత మీదే అవుతుంది. ఆమెకు మీరు ఒక ధైర్యం కావాలి, ఒక నమ్మకం కావాలి, ఒక బాధ్యత కావాలి. అప్పుడే ఆవిడకున్న భయాలన్నీ పోయి మీతో కలిసి ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా కొంతసేపు ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరు ఒకరు మాట్లాడుకుని ఇద్దరు కూడా అప్పుడు మొదటి రాత్రి పనులు కొద్ది కొద్దిగా ముద్దులతో ప్రారంభమై కలయికను ఇద్దరూ కూడా అనుభవించండి, ఆస్వాదించండి, ఆనందించండి, అనుభూతులు పొందండి. ఇది మీకు జీవితాంతం ఉంటుంది. అదే పూర్వకాలంలో అయితే మొదటి రాత్రి గురించి ఎలా చెప్పాలో వాళ్ళకి తెలియక చాలా ఇబ్బందులు పడుతూ అమ్మలక్కలు పెద్దవాళ్ళు వాళ్ళని పిలిచి పక్కకి కొద్ది కొద్దిగా చెప్పడం అని, అలాగే కొన్ని బూతు బొమ్మలు చూపించడం అని చూపించి వారికి తొలి రాత్రి గురించి వివరించి చెప్పేవారు. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది, కంప్యూటర్ కాలంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు సెల్ ఫోన్ కంపల్సరీగా ఉంటుంది. ఆ ఉండటంతో పాటు మీరు ఏం చేస్తున్నారు? ఫోన్ వీడియోలు, బూత్ వీడియోలు చూస్తూనే ఉన్నారు. ప్రస్తుత కంప్యూటర్ కాలంలో అయితే ప్రతి మనిషి దగ్గర సెల్ ఫోన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ ఫోన్లో మీరు ఫోన్ వీడియోస్ అంటే బూత్ వీడియోలు ఆల్రెడీ మీరు చూసేస్తున్నారు. అందువల్ల ఎవరు చెప్పాల్సిన పని లేదు అనుకోకుండా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు కూడా మీకు ఉంటాయి. అది ఫోన్ వీడియోలు చూసాం కదా అందులో చేసినట్టే చేద్దాం, ఆ బూత్ వీడియోలు చూసాం కదా అందులో ఎలా అయితే చేయమన్నాం అలాగే ఈవిడ కూడా చేయాలని మీరు అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు చేసేదంతా కూడా నటన. వారు డైరెక్ట్ ఎలా చెప్తే అలా చేస్తాడు. వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి ఎలా నటించమంటే వాళ్ళ నటిస్తారు. అంతేకాకుండా వాళ్ళు డ్రగ్స్, ఇంజెక్షన్స్, మత్తు పదార్థాలు వాడతారు కాబట్టి వారు అప్పుడు ఎక్కువసేపు చేయగలరు. అవసరమైతే అరగంట చేయగలరు, గంట చేయగలరు. అలా అని మీరు ప్రయత్నించొద్దు. ఎందుకంటే ఆ డ్రగ్స్, ఇంజెక్షన్ వాడిన వాళ్ళు కొద్ది రోజులు మాత్రమే
అలా చేయగలరు. తర్వాత వారికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి వారి జీవితాలు నాశనం అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కనుక మీరు కూడా వారిలా ప్రవర్తించొద్దు, అలా వారిని విసిగించొద్దు, అవమానించొద్దు. కనుక ఇదే మొదటి రాత్రి కనుక, ఇదేమీ చివరి రాత్రి కాదు కాబట్టి మీరేం కంగారు పడొద్దు. కొద్ది కొద్దిగా తెలుసుకుని ఒకరి మనసు ఒకరు తెలుసుకోవడం కాకుండా కలయిక గురించి కూడా కొద్ది కొద్దిగా మెలకువలు నేర్చుకుని జీవితాంతం సుఖంగా ఉండే విధంగా మీరు ఆమెకు భరోసానివ్వాలి. ఇద్దరూ కూడా ఒకరికొకరు తెలుసుకుని ముందుకు సాగాలి. ఇంత టెక్నాలజీ పెరిగి ఈ కంప్యూటర్ కాలం ఎంత ముందుకు పోతున్నా సరే ఇంకా కొంతమంది మూర్ఖులు, దుర్మార్గులు అమ్మాయి తొలి రాత్రి బెడ్ రాకపోతే ఆమె మంచిది కాదని, వారికి కన్య పరీక్షలు చేయించడం అని, వారి మంచివారు కాదు అని ఎంక్వైరీ చేయడం అని చేస్తుంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే పాతకాలంలో, పురాతన కాలంలో అయితే తెలియక వారు మొదటి రాత్రి రక్తం రాకపోయినా అబ్బాయి ఈవిడ మంచిది కాదు, చెడుతురులు తిరిగేది అని అనుమానంతో వాళ్ళు వదిలేసేవారు. ఇప్పుడు మనం చదువుకున్నాం, టెక్నాలజీ పరంగా ఎంతో ముందుకెళ్తున్నాం, ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాం, ఎన్నో తెలివితేటలతో ఉన్నాం. ఇప్పటికీ మీరు తెలుసుకోకపోతే ఎలా? ఈ కంప్యూటర్ కాలంలో, ఈ టెక్నాలజీ కాలంలో, అతి వేగంగా దూసుకుపోతున్న ఈ కాలంలో ఇంకా మనం అమ్మాయిలు మొదటి రాత్రి రక్తం రాలేదని, కన్యపొర తనకి ముందుగానే లేదని అనుమానించి వారిని దూరం చేసుకోవద్దు. ఎందుకంటే కన్యపొర అనేది వాళ్ళు గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ, సైకిల్ తొక్కేటప్పుడు కానీ, బైక్ నడిపేటప్పుడు కానీ, పరుగు పందాల్లో కానీ వాళ్ళకి తెలియకుండానే కన్యపొర అనేది చిరిగిపోవచ్చు. కనుక దాని గురించి మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ లవ్ అని లేకపోతే ఎవరితో అన్న తిరగడం అనేది కానీ ప్రస్తుతానికైతే 100కి 90 మందికి కామన్గా ఉంటుంది. పెళ్ళికి ముందు ఎలా ఉన్నాం అన్నది కాకుండా పెళ్ళయ్యాక భార్య భర్త ఒకరికొకరు తెలుసుకుని కలిసి ఉన్నారా లేదా అన్నది ఇప్పుడున్నది ముఖ్యం. అంతేగాని అంతకుముందు నువ్వెవరితో తిరిగావు, అంతకుముందు నువ్వెవరితో తిరిగావు ఇవి కాదు కావాల్సింది. పెళ్ళికి ముందు మనం ఎలా ఉన్నా సరే పెళ్ళయిన తర్వాత భార్య భర్త ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకుని అర్థం చేసుకుని ఇప్పుడు ఎలా ఉన్నాం అన్నదే ముఖ్యం. కనుక మీరందరూ కూడా బాగా ఆలోచించి పెళ్ళి చేసుకోబోయే అబ్బాయి అమ్మాయి కూడా బాగా ఆలోచించి మొదటి రాత్రిని మీరు ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకుని అర్థం చేసుకుని మీ మొదటి రాత్రిని బాగా అనుభవించి ఆస్వాదించి ఆనందించి అనుభూతి పొందాలని, ఆ అనుభూతి మీకు జీవితాంతం ఉండాలని కోరుకుంటూ మీ స్టైల్ కింగ్ రాజా. ఫ్రెండ్స్, వీడియోలు అవసరమై చూసేవారి కంటే పనికిమాలిన కామెంట్లు పెట్టడానికి చూసేవారే ఎక్కువగా కనిపిస్తుంటారు. వారు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టాలి. నీకు వీడియో నచ్చలేదు చూడకు మానేయి, అంతేగాని పనికిమాల కామెంట్లు ఎవరు కూడా పెట్టొద్దు. ఎందుకంటే మీకు ఒక విషయం ఇక్కడ అర్థం కావట్లేదు. మీరు పెట్టే పనికిమాలిన కామెంట్ వల్ల మీరు ఎలాంటి వారో, మీ మైండ్ సెట్ ఏమిటో, మీ నడవడిక ఏంటో, మీ పెంపకం ఏంటో ఇవన్నీ కూడా మీరు పెట్టే ఈ ఒక్క పనికిమాల కామెంట్లోనే మీరేంటో అన్నది అర్థమైపోతుంది. అందువల్ల మీకు నచ్చితే వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, లేదా మానేయండి. అంతేగాని ఇలాంటి పనికిమాల కామెంట్లు ఎవరికి కూడా పెట్టొద్దు ప్లీజ్. నేను చెప్పే ఈ విషయాన్ని మీరందరూ కూడా ఆలోచిస్తారని, ఆచరిస్తారని ఆశిస్తూ మీ స్టైల్ కింగ్ రాజా. జై హింద్.